కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యాక్చువల్గా గోదావరి జిల్లాలతో మంచి అనుబంధం ఉంది ఆవిడ. తను వాణిజ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా భీమవరంలో ఒక ఆక్వా టెస్టింగ్ ల్యాబ్ మంజూరు చేశారు. అప్పట్లో ఆక్వా కామర్స్ మినిస్ట్రీ కింద ఉండేది. దాదాపు 10 నుంచి 12 కోట్ల ఖరీదు చేసి అధునాతన టెస్టింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకున్నారు. యంత్రం ద్వారా రొయ్యల సాగులో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం, కల్చర్లో తెగుళ్ళు అంటు వ్యాధులు గుర్తించడం, చికిత్సలు చేయడానికి ఉపయోగపడుతుందని ఆక్వా రైతులు చెప్తున్నారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే యంత్రం భీమవరం కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో భద్రంగా ఉంది. దాని వారంటీ గడువు కూడా ముగిసింది. అయితే ఆ యంత్రం నిర్వహించే టెక్నీషియన్ లేకపోవడంతో కోట్ల ఖరీదు చేసి దిగుమతి చేసుకుని టెస్టింగ్ యంత్రం పక్కన పడేశారట. స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాబ్స్, బడా వ్యాపారులు, ఎగుమతి సంస్థలు ఈ యంత్రం అందుబాటులోకి రాకుండా చేశారని స్థానికుల ఆరోపణ. ఏదైతే ఆక్వా రైతులకు మేలు జరిగి ఉండేదంటూ దాదాపు 10 ఏళ్లుగా దాన్ని వాడకుండా చేశారన్నటువంటిది ఇప్పుడు ఆరోపిస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారి ఆక్వా టెస్టింగ్ ల్యాబ్ గురించి ఆరా తీస్తే బయటపడ్డటువంటి విషయాలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి.